రాష్ట్రంలో 3 పార్టీలకి సంబంధించి 3 స్టేట్మెంట్లు ప్రజలని ఈ ఎన్నికల వేళ తికమక పెడుతున్నాయి అనిపిస్తోంది. బీజేపీ నేతలేమో కాంగ్రెస్కి కౌంటర్లు ఇస్తుంటారు. బీఆర్ఎస్ నేతలేమో కాంగ్రెస్ అంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధినేత నిన్నటికి నిన్న 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. కేటీఆర్ గారు ఏమో ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక రేవంత్ రెడ్డి అండ్ టీం పోయి బీజేపీలో జాయిన్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ నేతలు అంటుంటారు. ఏం సార్ ఈ కన్ఫ్యూజన్ పాలిటిక్స్ ఈ స్టేట్ లో ఎందుకు? రిపోర్టర్ కదా, మీరు ఒక రీసెర్చ్ చేయండి పోయి. మీరు చెప్పండి సార్, మీ మాటల్లో చెప్పండి అసలు ఏం జరుగుతోంది. ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆ ప్రోమో ఏంటి? అందరూ జస్ట్ క్లూ ఇస్తున్నారు, హింట్ ఇస్తున్నారు, ప్రోమో కట్ లాగా ఒక 2 డైలాగులు వదులుతున్నారు. వాట్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ? దీని మీద ఒకటి ఎపిసోడ్ చేయాలి. నీ ఒపీనియన్ ఎపిసోడ్ చేసి చెప్పాలి. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి బీజేపీలో పెడతారంటే ఎవరి చెవిలో పువ్వు పెడతారు? ఉందా సార్ అవకాశం? ఎవరి చెవిలో పువ్వులు పెడతారు? ఎట్లా ఉంటుందండి? ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బ్లూ బాయ్ అంటారు, ఏమంటారు ఆయన? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ రాహుల్ గాంధీకి రైట్ హ్యాండ్. కేరళ ఎలక్షన్ అయినా, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అయినా, మహారాష్ట్ర మీటింగ్ అయినా కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఆర్థికంగా అండగా ఉండాలన్నా ఈరోజు తెలంగాణ మొత్తం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆయన బీజేపీలో చేరడా ఆయన ఇష్టం. కేసీఆర్ చెప్తాను, కేటీఆర్ చెప్తాను చేరడు. కాబట్టి రేవంత్ రెడ్డిని అడగండి, మీరు కలిసినప్పుడు ఇంకా అవకాశం వస్తే చేరుతున్నారా అని అడగండి. అది నేను జవాబులు చెప్పాను, నాకైతే తెలియదు. ఆ రేవంత్ రెడ్డికి సంబంధించి మీ పార్టీకి సంబంధించిన నేత ధర్మపురి అరవింద్ వస్తే స్వాగతిస్తాము, ఆయన చాలా సమర్థవంతమైన నాయకుడు, రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. నేను కూడా వస్తే చేర్చుకుంటాం బీజేపీ. సార్ మేము జర్నలిస్టులం సార్, జర్నలిస్ట్ అయితే మీ నాయకుల ఇష్యూస్ మధ్య మమ్మల్ని ఎందుకు లాగడం కదా? ఎవరైనా చేర్చుకుంటాం అంటారు మంచి వాళ్ళు. అంటే ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన సమర్థుడు, కాంగ్రెస్ అసమర్థ పార్టీ, బీజేపీ సమర్థవంతమైన పార్టీ, సమర్థుడైన నాయకుడు చేర్చుకుంటాం అంటున్నారు. ఎవరు వచ్చినా అంటున్నా నేను. ఓకే, నిన్ను కూడా ఎందుకు అంటే నేనంటే జర్నలిస్ట్ అంటలేను, ఒక సిటిజన్ గా ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. అది నేను జర్నలిస్ట్గా మాట్లాడతలేను. ఎవరు వచ్చినా చేర్చుకుంటాం అని చెప్తున్నాను. మంచి వాళ్ళు వచ్చినా చేర్చుకుంటాము. రేవంత్ రెడ్డి వస్తే కూడా అది తప్పకుండా ఆలోచన చేస్తారు పార్టీ. అది కానీ వస్తాడా రాదా అని మీరు ఆయన అడగాలి, నేను అడగాను. వస్తే మాత్రం మీరు ఆహ్వానిస్తారు. నేను ఎవరైనా చేర్చుకుంటా అంటే మళ్ళీ వస్తాను గమ్మత్తమేమో. రేవంత్ రెడ్డిని ఎవరైతే ఉందమ్మా, రేవంత్ రెడ్డి వచ్చినా మా పార్టీలో నా అలాగనే మెంబర్ చేయాలి. నువ్వు చేరినప్పుడు ఎట్లుంటుందో ఆయన వచ్చినప్పుడు అంతే ఉంటుంది. పెద్ద తేడా ఏమి ఉండదంట. పార్టీ మెంబర్షిప్ కోసం అడుగుతున్నా, చేర్చుకోవడంలో. చేర్చుకున్న తర్వాత ఏ రకంగా తర్వాత విషయం. సరే, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే సీట్లని బట్టి పొత్తు అనే అంశం తెర మీదకి రాబోతోంది. ఇప్పుడు లోపాయికార ఒప్పందం కొనసాగుతుంది బీఆర్ఎస్ కి బీజేపీకి అనే వారికి. ఇప్పుడు ఏం తిట్టాలి నేను చెప్పాలను? ఏ భాష మాట్లాడాలి? తిట్టలేని అంటున్నారు సార్, మళ్ళీ ఏం తిట్టాలంటున్నారు? ఏం భాష మాట్లాడాలో చెప్పండి. ఇంత దద్దమ్మ భాషలు మాట్లాడేవాడు చెప్తే దాన్ని ఎట్లా కలుస్తారండి? ఎప్పుడన్నా మేము కలిసామా టీఆర్ఎస్ తోటి మా జీవితంలో? కాంగ్రెస్ పార్టీ మేము అంటున్నా కదా, దానికి సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు అలా అంటున్న మాటగా ఒక సాక్ష్యం చెప్పుకొని బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడ కలిసింది? ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసిన 1,90,000 చెప్తాను నేను. ఎలక్షన్స్లో కలిసి పోటీ చేశారు. ఈ లోకాలంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉండి టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఉండి మంత్రిగా పనిచేశాడు. ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే ఇదే హరీష్ రావు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మినిస్టర్ అయ్యాడు. మొన్న రాష్ట్రపతి ఎలక్షన్లో ద్రౌపది ముర్ము ఎలక్షన్స్కి మొత్తం ఆమెకు ఎలక్షన్ ఏజెంట్గా బీఆర్ఎస్ ఉండి ఆమె పిలిచి మన కాంగ్రెస్ అభ్యర్థికి, రాష్ట్రపతి అభ్యర్థికి అనుకూలంగా మొత్తం ప్రచారం చేశారు. ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తామని చెప్పాడు. నేను కూడా చెప్పాడు కదా, నిన్న టీవీలో చెప్పినట్టు మెర్జ్ చేస్తామని అనుకున్నామని. మెర్జ్ చేస్తానికి ఒప్పుకున్నాడు. సోనియా గాంధీ కాళ్ళు మొక్కారు కుటుంబ సభ్యులు 1 by క్యూలో పోయి. నేనెప్పుడు వాళ్ళతో కలిశాను చెప్పండి? వాళ్ళు కలిశారు, వాళ్ళు మెర్జీ చేసుకుంటామన్నారు, ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు, అధికారాన్ని పంచుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉంటే గెలిచిన వాళ్ళని అక్కడ పంపించారు. వీళ్ళు అక్కడ సాయం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్లో పంపించారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ వాళ్ళు ఈయన దగ్గర పంపించారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ మళ్ళీ కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ మళ్ళీ కాంగ్రెస్ పంపిస్తున్నాడు. వాళ్ళకు పంపించేటివి తెప్పించుకునే ఇచ్చిపుచ్చుకునే ఉన్నాయి. మా దగ్గర ఏం లేవు. ఉంటుందా సార్ తెలంగాణ గవర్నమెంట్ 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలిస్తుందంటారా? తప్పేముందాం? నమ్మకం నేను చెప్పను. అది నేను అట్లా ఏది కూడా మాట్లాడను. అంటే బట్ ఒకటి మాత్రం చెప్పగలను, కేసీఆర్ గద్దె దిగడానికి 10 సంవత్సరాలు పెట్టింది.
కాంగ్రెస్ గద్దె దిగడానికి 5 సంవత్సరాలు చాలు. నెక్స్ట్ బీజేపీ తప్పకుండా. కేసీఆర్ గద్దె దిగడానికి 10 సంవత్సరాలు పెట్టింది. కాంగ్రెస్ గద్దె దిగడానికి 5 సంవత్సరాలే చాలు. ఇక 3 సంవత్సరాలు అంటలేను. 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందంటారు. 100%. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.